అప్పుడు సృష్టించాడో వాటన్నిటికీ భగవంతుడు బియాండ్ ఉంటాడు. అంటే మన జననం అనేది ఏడుస్తూ ఉంటుంది. మనం నగ్నంగా ఎటువంటి వస్త్రాలు లేకుండా జన్మిస్తాం. బట్ భగవంతుడి జననం అలాంటిది కాదు కదా. అండ్ ఆయన మళ్ళా ఆయనకి జననం అనేది సరిగ్గా జననం అనేది లేదు, అలానే మరణం అనేది లేదు. ఆయన ఆవిర్భవిస్తారు మరియు తిరిగి వెళ్ళిపోతారు. మనం అలా కాదు, మనం జన్మిస్తాం, మరణిస్తాం. మన ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరం కలుగుతుంది. భగవంతుడు ఆయన ఆధ్యాత్మిక జగత్ నుంచి ఆయన దివ్యమైన శరీరంతోనే భౌతిక జగత్తుకు వస్తాడు. సో ఆ వ్యత్యాసం వల్ల భౌతిక జగత్తులో మనం చూసే విధానానికి భగవంతుడి యొక్క లీలకి వ్యత్యాసం ఉంటుంది. సో భగవంతుడిని భౌతిక జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. కేవలం భక్త్యామం జానాతి, భక్తితో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవాలి. మరియు 4వ వర్స్లో 4వ శ్లోకంలో యోగులు భగవంతుడిని ఏ విధంగా చూస్తారన్న దాన్ని మనం చర్చించుకున్నాం. ఒకటి, భౌతిక జీవాత్మను చూసి భగవంతుడి యొక్క అంశలో మన ధర్మమయవాంశు జీవుడు. సో జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి జీవుడిని చూసినప్పుడల్లా ఒక యోగికి భగవంతుడే గుర్తుకొస్తాడు. కాబట్టి ప్రతి జీవిలో భగవంతుడు చూస్తూ ప్రతి జీవికి అదే మర్యాద, అదే దయని ఒక యోగి చూపిస్తాడు. అండ్ దాని తర్వాత భౌతిక శరీరం. భౌతిక శరీరం అనేది పంచభూతాలతో తయారు చేయబడింది. 3 టోటల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 8టిని చూసి భగవంతుడు కదా వీటన్నిటి సృష్టి యొక్క కారణం. సో భగవంతుడు గొప్పవాడు అని చెప్పేసి మళ్ళీ యోగి ఆ విధంగా తలుచుకుంటాడు. అండ్ దాని తర్వాత నేచర్, ప్రకృతిని చూసినప్పుడు, ప్రకృతి నడిపించే దేవతలను చూసినప్పుడు వాళ్ళందరూ భగవంతుడిని ఏ విధంగా అయితే సేవిస్తున్నారో వీటన్నిటి గురించి తెలిసిన యోగి భగవంతుడిని స్మరించుకొని ఆయన మాత్రమే కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ నడిపించేది ఆయనే అన్న విషయాన్ని గుర్తు చేసుకొని యోగి భగవంతుడిని గుర్తు చేసుకుంటాడు. సో ఈ విధంగా ప్రతి విషయంలో భగవంతుని చూడగలరు అని చెప్పి అక్రూరుడు యోగి ఉదాహరణ ఇస్తూ చెప్తున్నాడు మనకి. సో ఎలా అయితే ప్రహ్లాద్ మహారాజ్ ప్రతి అణువులో భగవంతుని చూశారో, ప్రతి చోట భగవంతుని చూశారో, మనం కూడా అదే విధంగా ప్రతి చోట భగవంతుని చూడడానికి ప్రయత్నించి ప్రతి జీవుల్లోనూ భగవంతుని చూడాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వర్స్ కంటిన్యూ అవుదాం. 55వ శ్లోకం చదువుతారు మాధుడి. సో నాకు ఇంకా యజ్ఞాల పేర్లు గుర్తు రావట్లేదు. బట్ ఇలాంటి యజ్ఞాలు ఏదైతే వేదాల్లో చెప్పబడి ఉన్నాయో ఇవన్నీ వేద మంత్రాలు చదివి దేవతలకి ఆఫరింగ్స్ ఇస్తారు. అటువంటి ఆఫరింగ్స్ దేవతలందరూ కలిసి సుప్రీం లార్డ్కి ఇస్తారు. సో దేవాది దేవుడు కాబట్టి కృష్ణుడు ఫైనల్ బెనిఫిట్ అనేది భగవంతుడికి వెళ్తుంది. సో దేవతలకి మనం యజ్ఞాలు అర్పించిన వాళ్ళందరూ తిరిగి భగవంతుడికి ఆ యజ్ఞాన్ని అర్పిస్తారు. సో భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్పాడు అనమాట, అహం మీ సర్వ యజ్ఞాన. సో యజ్ఞాలు అన్ని భగవంతుడికి అర్పించేది. భగవంతుడు అన్నిటికీ భోక్త అనమాట. ఈజ్ ద ఎంజాయర్. భోక్తారాం యజ్ఞ తపసాం. యజ్ఞాలు కానివ్వండి, తపస్సులు కానివ్వండి, ఏదైనా సరే భగవంతుడు అన్నిటికీ భోక్త. ఆయన ఈజ్ ద ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎన్ని యజ్ఞాలు చేసినా అన్ని మనం భగవంతుడికి ఆఫర్ చేసేవి, భగవంతుడి కోసం మనం చేసేవి. దేవతల కోసం యజ్ఞాలు చేసినా వాళ్ళందరూ ఫైనల్ గా అర్పించేది భగవంతుడికి మాత్రమే. యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర లోకోయం కర్మ బంధన. ఎవరైతే భగవంతుడికి అర్పిస్తూ యజ్ఞాన్ని చేస్తారో వాళ్ళకి కర్మ బంధనాలు ఉండవు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర లోకోయం కర్మ బంధన. ఆయన కర్మ బంధనాన్ని తీసేస్తాడు. ఆయన ఒకళ్ళకి ఈ కర్మ బంధనాన్ని భగవంతుడు తొలగిస్తాడు. ఎందుకు? యజ్ఞాన్ని భగవంతుడి కోసం చేస్తే, యజ్ఞం అనేది భగవంతుడి కొరకు చేస్తే అప్పుడు భగవంతుడు ఆ కర్మ బంధనాన్ని తీసేస్తాడు. ఎందుకంటే దేవతల కోసం చేసేటప్పుడు మనం భౌతిక కోరికతో మనం చేస్తాం. భౌతిక కోరిక నెరవేరిన, భౌతిక కోరిక పెంచుకున్న, భౌతిక కోరిక కోసం మనం పనులు చేస్తుంటే ఆ కర్మ బంధనం అనేది తగ్గదు. కానీ నేను యజ్ఞం చేసి అది భగవంతుడికి అర్పిస్తున్నానంటే మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటూ మనకున్న కర్మ బంధనాన్ని కూడా ఆయన తొలగిస్తాడు. సో ఎవ్రీథింగ్ భగవంతుడి సాక్రిఫైస్ కల్పిస్తూ భగవంతుడు ఒక ఆఫరింగ్ లాగా ప్రసాదంలో ఆయనకి అర్పిస్తూ ఎవరైతే ఈ అండర్స్టాండింగ్ అర్థం చేసుకొని యజ్ఞాలు చేస్తారో వాళ్ళు భగవంతుడి వైపు వెళ్తున్నట్టు అర్థం, లేదంటే భౌతిక కోరికల వైపు వెళ్తున్నట్టు అర్థం. ఎలాగైతే బ్రాహ్మణులు బ్రాహ్మణ పత్నులు ఎలా అయితే కృష్ణుడికి బలరాముడికి ప్రసాదాన్ని అర్పించారు, వాళ్ళ భర్తలేమో యజ్ఞం చేయాలి, యజ్ఞానికి అర్పించాలి,
అర్థం చేసుకోండి, యజ్ఞానికి ఫైనల్ ఆఫరింగ్ భగవంతుడికి వెళ్ళేది. దేవతలు కూడా భగవంతుడికే అర్పిస్తారు. ఆ నాలెడ్జ్ బ్రాహ్మణులకి వేదాలు చదివిన రాదు, కానీ వాళ్ళ వైఫ్స్ కి మాత్రం కృష్ణ బలరాములకు అర్పిస్తే చాలు, అందరికి అర్పించినట్టే అన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. సో కృష్ణుడికి ఆఫర్ చేయడం అనేది అన్నిటికన్నా హైయెస్ట్. దేవతలకు ఆఫర్ చేసిన ఫైనల్ ఆఫరింగ్ భగవంతుడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ భగవంతుడికి ఆఫర్ చేయండి. దట్ ఈస్ ద అబ్సల్యూట్ రైట్ వే. వాళ్ళు కృష్ణ బలరాములకి వాళ్ళ యజ్ఞంలో పడిపోయి ప్రసాదాన్ని అర్పించడం కూడా చేయలేదు, నిరాకరించారు. బట్ వెంటనే వాళ్ళ భార్యలు మాత్రం ఆ ప్రసాదాన్ని కృష్ణ బలరాములకు అందజేశారు. ఆ లవింగ్ ఆఫరింగ్ ని కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇది మనకి భాగవతం చేస్తుంది. సో ఎన్ని రిచువల్స్ చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, భక్తి లేకుండా భగవంతుడికి అర్పించకుండా చేసే ఏ యజ్ఞమైనా పూర్తి అవ్వనట్టే. డివోషన్, స్పిరిచువల్, మనం ఆధ్యాత్మికతని ఇంగ్లీష్ లో స్పిరిచువల్ అంటాం. సో స్పిరిట్, జీవాత్మకి బాధ్యత అయిన భక్తి లేకుండా ఏ రిచువల్ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగాలు చేసినా వాటి అవి కంప్లీట్ అవ్వనట్టే, అవి పూర్తి అవ్వనట్టే. మీరు పూర్ణాహుతి చేస్తే పూర్తయినట్టు కాదు యజ్ఞం, భగవంతుడికి భక్తితో అర్పిస్తే పూర్తయినట్టు. సో స్పిరిచువల్ అంటేనే, స్పిరిట్ అంటే సోల్, ఈ సోల్ కి బాధ్యత అయిన భక్తి లేకుండా ఎటువంటి రిచువల్ చేయకూడదు. స్పిరిచువల్ అంటేనే రిచువల్ ని స్పిరిట్ చేయడం, సోల్ తన బాధ్యత అయిన భక్తితో చేయడం. సో భక్తితో రిచువల్ చేస్తే అప్పుడు అది స్పిరిచువల్ అయితే తప్ప, లేదంటే మనం జస్ట్ రిచువల్ చేస్తున్నట్టు, భౌతిక బంధనాన్ని పెంచుకున్నట్టు. సో సారీ, మీరు ఒక ఉత్తరాన్ని పంపించారనుకోండి, మీరు దాన్ని హైదరాబాద్ పంపిద్దాం అనుకున్నా, ఢిల్లీకి పంపిద్దాం అనుకున్నా, చెన్నై పంపిద్దాం అనుకున్నా, ఆ లెటర్లన్నీ ఒక ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో చూస్తారు. సో ఎన్ని సాక్రిఫైస్ చేసినా, ఎన్ని చేసినా అన్ని డైరెక్ట్ అయ్యేది దేవతల వైపుకి అయినప్పటికీ, వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్ వచ్చేసరికి కృష్ణుడే. మన అల్టిమేట్ డెస్టినేషన్ ఎలా అయితే ఉత్తరం మనం పంపించాల్సిన చోటుకి వెళ్తుందో, అదే విధంగా మన చేతి యజ్ఞం భగవంతుడి కోసం అయితే దేవతలకు చేసినప్పటికీ అవన్నీ తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్తాయి, ఎలా అయితే ఉత్తరం మన డెస్టినేషన్కి వెళ్తుందో. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఎవరైతే వాళ్ళ భక్తి ఉత్తరాన్ని భగవంతుడికి పంపిస్తారో, అది యజ్ఞం ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, జపం ద్వారా కానీ, కీర్తన ద్వారా కానీ, నామ శ్రవణం ద్వారా కానీ, దేని ద్వారా అయినా సరే అల్టిమేట్ డెస్టినేషన్ అనేది కృష్ణుడి కోసం అయితే ఖచ్చితంగా కృష్ణుడి దగ్గరికి వెళ్తాయి, ఆఫరింగ్ అనేది వెళ్తుంది. సో ఇది మన 5th verse లో అర్థం చేసుకోవాల్సింది. 6వ శ్లోకం చదువుతారా మాతాజీ? జ్ఞానమును బడిసడి ప్రయత్నంతో కొందరు సమస్త భౌతిక కర్మలను సన్యసించి ఆ విధముగా ప్రశాంత చిత్తుల జ్ఞాన విగ్రహుడవగు నిన్ను జ్ఞాన యజ్ఞముతో అర్చింతురు. ఇక్కడ అక్రూరుడు చెప్పిన పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. శాంతి పొందాలని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. అంటే అహం బ్రహ్మాస్మిని వాళ్ళు ఫాలో అవుతూ, నేనే భగవంతుడిని, నేను భగవంతుడిలో కలిసిపోతాను, నేను ఇంపర్సనల్ ఫామ్ ని వర్షిప్ చేస్తూ బ్రహ్మజ్యోతిలో కలిసిపోతా అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి శాంతి వస్తుందని అనుకుంటారు. కానీ ఆ శాంతి అనేది కొంతకాలం మాత్రమే, మళ్ళీ తిరిగి భౌతిక జగత్తుకు వచ్చేస్తాడు. ఎందుకంటే జీవాత్మ యొక్క నేచర్, తన యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే తను పర్ఫామ్ చేయడం, ఏదో ఒకటి లైక్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడం. కానీ పూర్తి శాంతం అనే బ్రహ్మజ్యోతిలో, ఎటువంటి యాక్టివిటీ లేని బ్రహ్మజ్యోతిలో ఒక జీవాత్మ ఎక్కువ కాలం ఉండలేడు, కాబట్టి తిరిగి భౌతిక జగత్తుకు వచ్చేస్తాడు. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ లో అద్భుతంగా అక్రూరుడు చెప్తుంది ఏంటంటే, మిమ్మల్ని వర్షిప్ చేయడం అన్ని సాక్రిఫైజెస్ కి, ఇన్వెస్టిగేషన్ కి సారాంశం అని చెప్తూ, మిమ్మల్ని మీ ఒరిజినల్ ఫామ్ ని, అంటే బ్రహ్మన్ కాదు, అంటే ఇంపర్సనల్ ఫామ్ కాదు, ఒరిజినల్ కృష్ణుడి యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటంటే ఆయన బాలగోపాలుడి రూపం. ఆయన యొక్క స్వరూపమే ఈస్ ఫామ్ యాజ్ కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. సో ఎవరైతే ఇంపర్సనల్ ఫామ్ ని నమ్ముతారో, లేదంటే పరమాత్మని వర్షిప్ చేస్తారో, వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది అవన్నీ కృష్ణుడి యొక్క ఫామ్సే. వాడు కృష్ణుడి యొక్క ఒరిజినల్ ఫామ్ ఆ శ్యామ సుందరుడి రూపం మాత్రమే అన్న విషయాన్ని అక్రూరుడు మనందరికీ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కర్మకాండ గురించి చెప్తే ఇప్పుడు జ్ఞాన యోగ గురించి అక్రూరుడు చెప్తున్నాడు. బేసిక్ గా
ఈ రియలైజేషన్ పొందాలనుకున్న వాళ్ళు, నేనెవరు, నేను ఎందుకు సఫర్ అవుతున్నాను, చావు అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, భగవంతుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు సన్యాసం వైరాగ్యం పొందుతారు, వైరాగ్యం తీసుకుంటారు. ఈ భౌతిక జగత్తులో ఉన్న కర్మబంధనాలను త్యజించుకొని నిజమైన ఫిలాసఫీని తెలుసుకోవాలన్న ఆతృతతో వాళ్ళు భౌతిక జగత్తులో ఉన్న వాటన్నిటి నుంచి వైరాగ్యం పొందుతారు. సో వాళ్ళ రియల్ గోల్ ఏంటంటే సుప్రీం లాట్ పొందాలని. కృష్ణ ఇస్ భక్తికి మాత్రమే ఆయన ఆబ్జెక్ట్ కాకుండా నాలెడ్జ్ కూడా ఆయన ట్రూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ అక్రూర్ చెప్తున్నాడు. అంటే జ్ఞానం పొందాలన్నా భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిందే, భగవంతుడి గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని. సో భౌతిక జగత్తులో ఉన్న వాటిని సమకూర్చుకోవడం కన్నా జ్ఞానాన్ని సమకూర్చుకోవడం అనేది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఎన్నో జన్మలు కల్టివేట్ చేసుకోవడం ద్వారా వచ్చే అద్భుతమైన జ్ఞానం ఇది. అండ్ ఆ జ్ఞానం ద్వారానే భగవంతుడికి శరణాగతి అవ్వగలం. ఆ జ్ఞానం లేకపోతే భగవంతుడికి శరణాగతి అవ్వలేం. సో ఏమైతే ఈ జ్ఞానాన్ని పొందాలంటే ఎంతకాలం పట్టినట్టు చెప్పలేం. బహునాం జన్మనామంతే, ఎన్ని జన్మలైనా పట్టొచ్చు. సో ఆ జ్ఞానాన్ని కల్టివేట్ చేసుకున్న తర్వాత భగవంతుడికి శరణాగతి అవ్వగలుగుతాం. సో ఈ లైఫ్ లోనే మనం భగవంతుడికి శరణాగతి అవుతున్నాం అంటే మేబీ మన ప్రీవియస్ లైఫ్ లో ఎన్నో జన్మల నుంచి మనం ఆ జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఈ పాయింట్, ఈ జ్ఞాన యోగ గురించి ఏదైతే అక్రూర్ చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాల్సింది. నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకోవాలంటే భగవంతుడికి శరణాగతి అవ్వాలి. మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే భగవంతుడికి మనం శరణాగతి అవ్వాలి. అది ఒకటే మారు. వేదేశ సర్వే రామైవ వేద్యం, అన్ని వేదాల్లో ఆయన గురించే తెలుసుకోవాలి, ఆయనే సుప్రీం నాలెడ్జ్ అని చెప్పినప్పుడు అన్ని ఫిలాసఫికల్ ఇంక్వైరీకి, అన్ని ఫిలాసఫికల్ క్వశ్చన్లకి ఆయనే కంక్లూజన్ అని తెలిసినప్పుడు ఆయనకి శరణాగతులే, ఆయనకి భక్తిని ఆచరించడం అనేది తెలివైన వాళ్ళు చేసే పని. అదే తెలివి. కాబట్టి సుఖదేవ్ గోస్వామి ఫుల్ సెల్ఫ్ రిలైజ్ తో 16 ఏళ్ళు తల్లి గర్భంలో ఉండి ఆ తర్వాత బయటికి రాగానే పారిపోయాడు అడవుల్లోకి. ఆయనకి భౌతిక జగత్తులో ఎటువంటి అట్రాక్షన్ అనేది లేదు. బట్ ఎప్పుడైతే కృష్ణ కథని వ్యాసదేవుల దగ్గర నుంచి విన్నాడో ఆయన భాగవతంకి ఆయన అట్రాక్ట్ అయిపోయాడు. ఏ బంధనాలు లేని సుఖదేవ్ గోస్వామి కూడా భాగవతానికి బంధుడైపోయాడు. ఆయన రియలైజేషన్ అనేది ఏదైతే అద్భుతమైన జ్ఞానం భాగవతం ద్వారా ఇచ్చారో అది ప్రతి ఒక్కరిని భక్తి ప్రేమ వైపు నడిపిస్తుంది. భగవంతుడి భక్తి ప్రేమని గౌరవించే విధంగా తెలియజేస్తుంది. సో ఒకే ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లో ఒకళ్ళు ఆల్జిబ్రా గురించి, ఒకళ్ళు క్యాలిక్యులస్ గురించి, ఇంకోళ్ళు ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మ్యాథ్స్ గురించి తెలుసుకోవచ్చు. బట్ వాళ్ళందరూ డీప్ గా అర్థం చేసుకునేది మ్యాథమెటిక్స్ మాత్రమే. సో మీరు కర్మకాండ గురించి తెలుసుకున్నా, జ్ఞాన యోగ గురించి తెలుసుకున్నా, ధ్యాన యోగ గురించి తెలుసుకున్నా, వీటన్నిటి యొక్క సారాంశం భగవంతుడి గురించి తెలుసుకోవడమే, భగవంతుడి జ్ఞానాన్ని పొందడమే. ధ్యాన యోగ మీ ఇంపర్సనల్ ఏదైతే కృష్ణుడి యొక్క ఇంపర్సనల్ ఫామ్ ఉందో దాని మీద ధ్యానిస్తూ వాళ్ళు మెడిటేట్ చేయడమే. సో ఆ బ్రహ్మజ్యోతి మీద వాళ్ళు ధ్యానించడమే. బ్రహ్మజ్యోతి నథింగ్ బట్ కృష్ణ ఫామ్. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ సభ్యతే, భగవంతుడి యొక్క ఫామే ఫైనల్ గా అది. జ్ఞానయోగ వాళ్ళు జ్ఞానాన్ని నేర్పించుకొని ఫైనల్ కంక్లూజన్ తెచ్చుకొని వాళ్ళ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటారు. అండ్ జీవితం యొక్క పరమార్థం ఏంటంటే భగవంతుని వర్షిప్ చేయడం. అన్ని బంధనాలు త్యజించుకొని వైరాగ్యంతో భగవంతుడికి శరణాగతులు అవడం. సర్వధర్మాత్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దిస్ ఈస్ ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ. అన్ని జ్ఞానాల యొక్క తాత్పర్యం ఇది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటది. నా తర్వాత కర్మయోగ. కర్మయోగ బేసిక్ ఏంటంటే మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో దానికి బంధనాలు లేకుండా వాటిని భగవంతుడికి అర్పించడం కర్మయోగ. సో కర్మయోగాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఫైనల్ గా భగవంతుడికి ఆఫర్ చేయడమే చేస్తారు. సో ఏ యోగా ఏ టాపిక్ లోకి మనం ఎంక్వైరీ చేసి సారాంశం తీసినా వాటి యొక్క సారాంశం భగవంతుడి యొక్క భక్తిని ఆచరించడం మాత్రమే. సో ఏదైతే సైంటిస్టులు సంవత్సరాల కొద్దీ వెతుకుతూ తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు ఫైనల్ కంక్లూజన్ వచ్చేది ఏంటంటే భాగవతం చెప్పిందే, భగవంతుడు చెప్పిందే, సర్వకారణ కారణం, ఆయన అన్నిటి కారకుడు అని చెప్పేసి. సో ఏదో ఒక పాయింట్ లో సైంటిస్టులు ఒప్పుకోవాల్సిన ట్రూత్ ఇది. వాళ్ళు ఎంతైతే రియలైజ్ అవుతూ పోతారో అంత ఎక్స్ట్రాడినరీగా భగవంతుడి యొక్క యూనివర్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క
సృష్టి అనేది అర్థమవుతా ఉంటుంది. సో ఒక ట్రూ ఫిలాసఫర్ ఎవరైతే ఉంటాడో తన గర్వాన్ని పక్కన పెట్టి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు. ఎలాగైతే న్యూటన్ చెప్తాడు, ఆయన ఏం చెప్తాడంటే, నేను ఏది కనిపెట్టలేదు, నేను ఏది సృష్టించలేదు, అన్ని కనిపెట్టింది, వీటన్నిటి వెనకాల భగవంతుడు ఉన్నాడని నొక్కి మరి అని చెప్తాడు. బట్ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు న్యూటన్ చెప్పిన ఆ సైన్స్ ని తీసుకున్నారే తప్ప ఆయన చెప్పిన మెయిన్ ఫిలాసఫీని పక్కన పెట్టేశాడు. ఆయన ఎప్పుడు చెప్తాడు గాడ్ కాన్షియస్ అవ్వండి అని చెప్పేసి. సో గాడ్ కాన్షియస్ పీపుల్ అవ్వాలని లేదు, అందరూ సెన్స్ గ్రాటిఫికేషన్ కాన్షియస్ అవ్వాలనుకుంటారు. వాళ్ళకి ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ అక్కర్లేదు, కానీ ఆయన సృష్టించిన ఆయన కనిపెట్టిన సైన్స్ మాత్రం కావాలి. సో పీపుల్ ఎప్పుడైతే వాళ్ళ గర్వాన్ని పక్కన పెట్టి నిజాన్ని తెలుసుకోవడానికి, నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ బుద్ధికి ఒక గౌరవం లభించినట్టు. సో మనందరూ అర్థం చేసుకోవాల్సింది, మన జ్ఞానానికి, మన బుద్ధికి గౌరవం దక్కాలంటే ఆ జ్ఞానాన్ని భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క భక్తిలో కైంకర్యం చేసినప్పుడు. అదొక్కటే మార్గం మనకు గాని, మన జీవితానికి గాని ఒక తాత్పర్యం రావాలన్నా, ఒక అర్థం రావాలన్నా. దుర్లభం మానుషం జన్మ తదపి అర్ధవం అర్థతం. అద్భుతమైన శరీరాన్ని, అధ్రువం అశాశ్వతమైన శరీరాన్ని భగవంతుడి యొక్క భక్తిని ఆచరించడానికి ఉపయోగించండి. ఎందుకంటే మానవ శరీరం అతి దుర్లభమైనది. సో దీంతో మనం ఈ రోజు ఎండ్ చేసుకున్నాం, రేపు కంటిన్యూ చేసుకున్నాం. అప్పుడు ప్రార్థన. హరే కృష్ణ.